2025వ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో పాత ఏడాదికి స్వస్తి పలుకుతూ ప్రపంచమంతా 2026 నూతన సంవత్సరానికి అత్యంత ఉత్సాహంతో స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 31 రాత్రి వేడుకల కోసం ప్రజలు, ముఖ్యంగా యువత భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఈ ఆనందం విషాదంగా మారకూడదని, వేడుకల విషయంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని జిల్లా ఎస్పీ దామోదర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా 2026కి స్వాగతం పలకాలని, చట్టాన్ని గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలను, క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను మన మైత్రి మీడియా ప్రతినిధి శేఖర్ ఎస్పీ దామోదర్ గారిని అడిగి తెలుసుకుంటారు. ఆ ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు చూద్దాం. విజయనగరం ఎస్పీ దామోదర్ గారు మనతో ఉన్నారు. అయితే వారిని మరిన్ని తెలుసుకుందాం. సార్, రేపటి 31st నైట్కి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? మనకు యూత్ బాగా పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా డిసెంబర్ 31st నైట్ యూత్ అంతా కూడా కొంత ఉత్సాహంగా ఉంటారు. కొన్ని అఫెన్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, అలాగే కొన్ని చేయకుండా పనులు కూడా వీళ్ళు ఈ ఆనందంలో చేయడానికి ప్రయత్నిస్తారు. అందులో ముఖ్యంగా గాంజా, లిక్కర్ కన్జ్యూమ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా యూత్ ఇది ఒక ఫ్యాషన్ లాగా, అలాగే మందు తాగితేనే డిసెంబర్ 31st ఇలాంటి వాతావరణంలో వీళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి అఫెన్సెస్ జరగకుండా, రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా ముందు టాప్ ప్రయారిటీ. అలాగే సేమ్ టైం ఇలాంటి గాంజా కానివ్వండి, అలాంటి మత్తు పదార్థాలు, డ్రగ్స్ ఇలాంటివన్నీ కూడా జిల్లాలోకి రాకుండా అక్కడక్కడ చెక్ పోస్టులు పెట్టడం, సర్ప్రైజ్ చెకింగ్లు చేయటం, అలాగే ఎక్కడైనా హాస్టల్స్ లేదంటే యూత్ ఉన్న దగ్గర ఇవన్నీ కూడా సర్ప్రైజ్ చెక్ చేస్తూ ఆ ప్లేసెస్లో ఎవరైనా అనుమానితులు ఉంటే వాళ్ళని చెక్ చేయటం, అవసరమైతే మనం వాళ్ళని అదుపులోకి తీసుకోవటం, ఇలాంటివి మధ్యలో చెక్ పోస్టులు, అలాగే నాకాబందీలు పెట్టడం, అలాగే డ్రైవింగ్ ఎవరెవరు మందు దాగి చేస్తున్నారు ఆ రోజు తాగకుండా, ఆల్రెడీ గత 15 రోజుల నుంచి కూడా మనము స్పెషల్ డ్రైవ్ రోడ్ సేఫ్టీలో ప్రారంభించాం. మందు తాగి డ్రైవ్ చేసే వాళ్ళందరినీ కూడా జైలుకి పంపుతున్నాం. లాస్ట్ 3 monthsలో నేను వచ్చిన తర్వాత దాదాపు 100 మందిని మందు తాగి డ్రైవ్ చేసే వాళ్ళని, లిక్కర్ తాగి దాదాపు 100 మంది వరకు కూడా జైలుకి పంపించడం జరిగింది. అలాగే 10,000 రూపాయల వరకు ఫైన్ కూడా వేయించడం జరిగింది. సో ఇది ఒక నాకాబందీ చేయటము, అలాగే యూత్ని అవేర్నెస్ కూడా క్రియేట్ చేయటము, మీ మీడియా ద్వారా ఇలాంటివన్నీ కూడా చేయడము, అలాగే వీళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టడము, చెక్ పాయింట్లు పెట్టడము, ఇవన్నీ కూడా హాస్టల్స్ ఇలాంటి డెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని పాత అఫెండర్స్ ఎవరెవరు ఉన్నారో ఈ గాంజా కేసుల్లో కానివ్వండి, లిక్కర్ కేసుల్లో వీళ్ళందరూ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయటం, ఇవన్నీ చేయడం వల్ల డిసెంబర్ 31st గొడవల్ని మనం చాలా వరకు కంట్రోల్ చేస్తాం 100%. అంటే 31st నైట్ ఎక్కువగా రూరల్ ప్రాంతాల్లో, నగర శివారు ప్రాంతాల్లో ఈ కాటేజీలు కానీ లేకపోతే మన కొన్ని ప్రాంతాలను మీరు పర్యవేక్షించే అవకాశం అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు డిసెంబర్ 31st ఎవరైనా మంచి వాతావరణంలో ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. బట్ తాగి గొడవలు చేసుకునేదానికి, అలాగే డ్రగ్స్ వాడటము, లేదంటే విపరీతమైనటువంటి పోకడలకు వెళ్ళి మందు దాగి అక్కడ గొడవలు, అల్లర్లు సృష్టించడం, మ్యూజిక్ విపరీతంగా పెట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి చేస్తే మాత్రం ఒప్పుకోను. మంచి వాతావరణంలో చేసుకోండి, హ్యాపీగా కోఆపరేట్ చేయండి. డ్రింక్ చేసి బంద్ చేయొద్దు. మీరు ఇబ్బంది పడేది కాకుండా పక్క వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు. ఎవరు కూడా మంచి వాతావరణంలో చేసుకోండి. చుట్టుపక్కల ఉన్నటువంటి ఏమైనా గెస్ట్ హౌసెస్ అలాంటి ప్రాంతాలు ఉన్నటువంటి దగ్గర ఆల్రెడీ వాళ్ళకి నోటీసులు కూడా సర్వ్ చేస్తున్నాం. ఎక్కడ కూడా వేరే బయట వాళ్ళకి మీరు ఎంటర్టైన్ చేయొద్దని కూడా చెప్తున్నాం. మనం ఈ శక్తి టీం గురించి ఏమైనా అవేర్నెస్ పిల్లలకి ఏమైనా చేస్తున్నారు సార్ మీరు? మన జిల్లాలో శక్తి టీములు 6 ఉన్నాయి. ఇవి జిల్లాలో మన హెడ్ క్వార్టర్లో 2 ఉంటాయి. వీళ్ళు రెగ్యులర్గా పోక్సో కేసెస్ జరుగుతున్నాయి. పోక్సో కేసెస్ అంటే 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు, రేపులు, ఇలాంటివన్నీ కూడా. అలాగే ముఖ్యంగా స్కూల్స్లో చిన్నపిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఆడపిల్లలకి పర్టికులర్గా ఎక్కడ పట్టుకుంటే మంచిది, ఎక్కడ పట్టుకుంటే వాళ్ళు చెడ్డ ఉద్దేశంతో పట్టుకుంటున్నారనేసి ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్కి మేము మా టీములు పంపించి పిల్లలకి, పర్టికులర్ నేను కూడా వెళ్తున్నాను, ఏదైనా స్కూల్కి వెళ్ళినప్పుడు నేను కూడా చిన్నపిల్లలకి, అలాగే 10th, ఇంటర్ పిల్లలకు కూడా చెప్తున్నాము. సో శక్తి టీంలు ఒక్క గుడ్ టచ్, బ్యాడ్ టచ్చే కాకుండా అమ్మాయిలు చిన్న వయసులో ప్రేమ ఇలాంటి వాటికి దూరంగా ఉండి ఈవ్ టీజింగ్ ఎక్కడ జరుగుతుంటే మా దృష్టికి తీసుకొని రావడం, వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించే విధంగా, టెక్నిక్స్ నేర్పించే విధంగా వీళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి సొసైటీలో వాళ్ళు ముందుకు పోయే విధంగా శక్తి టీంలు పనిచేస్తున్నాయి. సరే,
సిటీలో చూసుకున్నట్టయితే చాలా మటుకు సీసీ కెమెరాలు కొన్ని చోట్ల పనిచేయట్లేదు సార్. మరి దీని మీద దృష్టి పెట్టే ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకి వాళ్ళకి ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది, లేకపోతే వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి దీని మీద కూడా ఏం దృష్టి పెట్టే అవకాశం మరి? ఆల్రెడీ సీసీ కెమెరాలు మన జిల్లాలో గవర్నమెంట్ కొన్ని మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ ద్వారా కొన్ని ఉన్నాయి, దాదాపు ఒక 500 ఉన్నాయి. అలాగే మేము పోలీసులు పెట్టించినటువంటి ప్రజల భాగస్వామ్యంతో ప్రజల్ని ద్వారా మోటివేట్ చేసి కొన్ని కెమెరాలు 3600 కెమెరాలు జిల్లాలో పెట్టించడం జరిగింది. ఇవి కొన్ని కారణాల చేత కొన్నిసార్లు మెయింటెనెన్స్ లేకుండా కొన్నిసార్లు పని చేయకుండా ఆగిపోతుంటాయి. అన్నీ కూడా ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరా పనిచేస్తే చిన్న అఫెన్స్ అయినా కూడా మనకు క్లారిటీగా మనం అక్యూజ్ని పట్టుకోగలుగుతాం. దానివల్ల మేము ఎన్నో రిజల్ట్ని ట్రేస్ చేయగలిగాం. దాని ఇంపార్టెంట్ అదర్ వాటితో పోలిస్తే చాలా మంచి యూసేజ్ ఉంది కాబట్టి అవన్నీ కూడా రీచెక్ చేసి మరలా ఒకసారి అన్ని పని చేసే విధంగా చేయమని చెప్పి ఒక 1 వీక్ బ్యాక్ నుంచి ఇచ్చాము. కొన్ని దగ్గరలు చేస్తున్నారు, ఇంకా కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి. అవి కూడా డెఫినెట్లీ విల్ గెట్ కరెక్ట్ దెమ్. చివరిసారిగా మైత్రి మీడియా ద్వారా సిటీలో ఉన్న ప్రేక్షకులకి ఎటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏ విధంగా చెప్పాలనుకుంటారు? ఎటువంటి ఉద్దేశం మీరు బలపడ్డారు? మైత్రి మీడియా ద్వారా విజయనగరం ప్రజలకి, పర్టికులర్గా విజయనగరం పట్టణ ప్రజలకి అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. చక్కగా ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో, మీ కుటుంబ సభ్యులతో మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. సంక్రాంతి పండగలు అన్ని, సంక్రాంతి అలాగే భోగి, కనుమ అన్నీ కూడా ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయండి. బట్ ఎక్కడ కూడా ఈ యొక్క డ్రగ్స్ వాడటం, అలాగే ఓవర్ స్పీడ్ వెళ్ళటం, హెల్మెట్ లేకుండా వెళ్ళటం, పండగని ఎంజాయ్ చేయాలి. కానీ దెబ్బలు తగిలి ఆ ఇంట్లో రోడ్ యాక్సిడెంట్లు జరిగి మరణాలు సంభవించి, లేదంటే గాంజాలు ఇలాంటి డ్రగ్స్ వాడి గొడవలు పడి వాళ్ళు జైలుకి పోయి ఆనందాన్ని ఆవిరి చేసుకొని ఏడుస్తూ కూర్చునే కన్నా ఎటువంటి బ్యాడ్ థింగ్స్ లేకుండా అందరూ కలిసి చక్కగా ఫ్యామిలీస్తో కూర్చొని మీరు ఎంజాయ్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. వీటికన్నిటికి దూరంగా ఉండమనేసి పోలీస్ శాఖ తరఫున మీ జిల్లా ఎస్పీగా నేను మీకు అందరూ కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా బ్యాడ్ క్యారెక్టర్స్ నేను ఏది ఐడెంటిఫై చేశానో సైలెన్సర్లు పెట్టుకొని, మోడిఫైడ్ సైలెన్సర్లు, ఆ రోజు రోడ్ల మీద తిరగడం, ఓవర్ స్పీడ్, ఇది December 31 అంటే ఇంకా ప్రపంచంలో ఏమీ లేనట్టు, ఈరోజే ఉన్నట్టు, దాన్ని ఆ విధంగా అతిగా బిహేవ్ చేసేవాడికి తోకలు కోస్తాను నేను ఖచ్చితంగా. ముఖ్యంగా విజయనగరం పట్టణంలో ప్రజలంతా కూడా చాలా స్మూత్గా, సౌమ్యులు. నేను లాస్ట్ టైము చేశాను, ఇప్పుడు చేస్తున్నాను. చాలా చక్కగా లాని ఫాలో చేసేటువంటి సిటిజన్స్ చాలామంది అందరూ కూడా ఉన్నారు. ఎవరో 1 or 2 ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. పేద ప్రజలు, అలాగే కొంత ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్, అలాగే ఉమెన్, అలాగే చిన్నపిల్లలు, స్త్రీలు, గర్ల్స్, వీళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద, పర్టికులర్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. కాబట్టి నేను అందరి కోసం కొంతమంది చేసే తప్పుల్ని సరిదిద్దుకోమని చెప్తున్నాను. సరిదిద్దుకోకపోతే మిగిలిన వాళ్ళ కోసం, సమాజం బాగుండడం కోసం, మిగిలిన వాళ్ళ యొక్క మంచి కోసం ఈ తప్పుడు పనులు చేసే వాళ్ళని మాత్రం ఉపేక్షించేది ఉండదు. చూశారు కదా, ఏదేమైనప్పటికీ విజయనగరంలో ప్రశాంతం అంటే విజయనగరం అంటే విజయనగరం అని చెప్పుకోవచ్చు. అటువంటి విజయనగరంలో ఏమైనా అసంఘటిత కార్యక్రమాలు చేసినట్టయితే మాత్రం అందులో ఉపేక్షించలేని, నగరంలో ఉన్న పౌరులు ప్రశాంతంగా చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని, అలాగే అసంఘటిత కార్యక్రమాలు చేసినట్టయితే మాత్రం తాట తీస్తామని చెప్పి ఎస్పీ దామోదర్ గారు తెలియజేస్తారు. వీడియో పర్సన్ ఆదితో శేఖర్, మైత్రి మీడియా, విజయనగరం.